తీసుకోకుండా ఇంత లైట్గా తీసుకోవడానికి స్టూడెంట్స్ ఇంత పెద్ద ఎత్తున వాళ్ళకి జరిగినటువంటి ఆ సంఘటనకు సంబంధించి చెప్తున్నా కానీ ఎందుకని లైట్గా తీసుకున్నారు అనుకుంటున్నారు? అంటే ఏమైనా కాలేజీకి చెడ్డ పేరు వస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా కారణం ఉందనుకుంటున్నారా? అంటే పూర్తి స్థాయిలో కూడా కళాశాల యాజమాన్యం వాళ్ళ కళాశాల యొక్క రెప్యుటేషన్ దెబ్బతినకూడదు అనే భావం కనపడతా ఉంది. రెండు, మనకొచ్చిన న్యూస్ ప్రకారం ఏంటండి అంటే, ఎవరైతే ఆ పాప అలిగేషన్స్ ఎదుర్కొంటుందో ఆ పాప వాళ్ళ తండ్రి గారు పొలిటికల్ ప్రెషర్ కూడా వాళ్ళపైన బిల్డ్ చేశారన్న వాస్తవంగా అది బయటకు వస్తుందండి. దాంతో పాటుగా కళాశాల యాజమాన్యంకి గత వారం రోజులుగా పిల్లలు మొరబెట్టుకుంటున్నా దీనిపైన ఎటువంటి స్పందన లేకుండా నిన్న ఈవినింగ్ మొత్తం ధర్నా కూర్చున్న తర్వాత కనీసం మేనేజ్మెంట్ ఒకరు కూడా వచ్చి పిల్లలతో వాళ్ళకి ధైర్యం ఇచ్చే స్థాయిలో కూడా వాళ్ళు ఉండకుండా పిల్లల్ని బెదిరించే స్థితికి కళాశాల యాజమాన్యం వచ్చిందంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది దీంట్లో ఏదో మిస్టరీ దాగి ఉంది. అది క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఈ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు ఇంత స్థాయికి ఈ ఉద్యమం సాగుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం సాగుతా ఉంది. ముఖ్యమంత్రి గారు స్పందించారు, మినిస్టర్ గారు వచ్చారు, ఎమ్మెల్యేలు ఈ జిల్లాకు సంబంధించిన ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఈ జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడ ఉన్నప్పటికీ ఒకరు ఈవెన్ ప్రిన్సిపల్ గారు గాని డైరెక్టర్ గారు గాని వాళ్ళతో పాటుగా పిల్లలతో నిలబడి మీకు నేను ఆ హామీ ఇస్తున్నానమ్మా, మిమ్మల్ని నా జీవితం అడ్డేస్తానని చెప్పిన దాఖలాలు లేవు. నేను ఉదయం 10 గంటల నుంచి ఇక్కడే ఉన్నాను. వాళ్ళ స్టాఫ్ కూడా ఇప్పటికి కూడా మంత్రి గారు వచ్చి హామీ ఇచ్చెళ్ళిన తర్వాత కూడా ఎవరైతే ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో ఆ పిల్లలు బెదిరింపులకు దిగుతా ఉన్నారు. యాజ్ ఎ స్టూడెంట్ యూనియన్ గా ఏబీవీపీ తరపున ఈరోజు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, పారదర్శకంగా ఈ యొక్క విచారం జరగాలి. ఈ ఏదైతే మంగళవారం వరకు డెడ్ లైన్ విధించారో ఎస్పీ గారి నోటితో స్వయానా వారే చెప్పడం జరిగింది, ఆ రోజులోగా ఇది జరగాలి. ఫేక్ అయితే ఆ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసిన వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది ఫేక్ అవడానికి ఎక్కడ ఆస్కారం లేదు. ఎందుకంటే విద్యార్థులను డైరెక్ట్ గా నాతో చెప్పడం జరిగితో చేసినటువంటి చాటింగ్ అందులో క్లియర్ గా ఉంది. నువ్వు స్టోరేజ్ డిలీట్ చేసావా, లేదా స్టోరేజ్ డిలీట్ చేయకపోతే నిన్ను ఈ వీడియో చూసిన వాళ్ళని, పంపించిన వాళ్ళని, షేర్ చేసిన వాళ్ళని అందరు నేను బుక్ చేస్తాను, ఎవరిని వదలను ఆ పాప మెసేజ్లు పెట్టడం, ఇదంతా విద్యార్థులను డైరెక్ట్ గా చదవడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ఇది అవాస్తవం అనే మాట మాత్రం హాస్యాస్పదం అండి. చెప్పడం జరిగింది, ఇది అవాస్తవం కాదు. దీనిపైన విచారం జరుగుతుందని మేము ఇప్పటి నుంచి మాట్లాడతామని చెప్పడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. లేనిచో ఈ మంగళవారం పూట ఏబీవీపీ రాష్ట్ర ఉద్యమానికి ఇది కాల్ తీసుకున్నది. ఎందుకంటే ఈ మధ్యన మనం చూసినటువంటి వెస్ట్ బెంగాల్ లో ఒక అవమాన ఘటన చూసాం. అంతకన్నా పెద్ద ఘటన ఇది. అక్కడ ఒకరి పేరైతే ఇక్కడ 300 మంది వీడియో రికార్డింగ్ అంటే పర్సనల్ వీడియో. ఇది చాలా పెద్ద ఇష్యూ, ఇంటర్నేషనల్ ఇష్యూగా వెళ్ళిపోతుంది ఇది. అందుకే నేషనల్ మీడియా కానీ మన మీడియా కానీ అంతా ఉదయం నుంచి ఇది ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు. ప్రభుత్వాన్ని పూర్తిగా నమ్ముతున్నాం. న్యాయం చేయలేదలా రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులందరినీ పెట్టుకుని పెద్ద ఉద్యమానికి తావుదీస్తామని తెలియజేస్తా ఉన్నాం. రైట్. మోహన్ గారు ఉన్నారా? మోహన్ చెప్పండి. మీరు అంటే అసలు ఈ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది? ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్లుగా అంటే ఫేక్ అనేది ఒకటి ప్రచారం జరిగింది కదా, ఫేక్ అనేది ఒకటి. తర్వాత ఎస్పీ గారు ఒక ప్రకటన చేశారు అక్కడ ఎటువంటి కెమెరాలు లేవని. సో ఇట్లాంటి గందరగోళం ఎందుకు వచ్చిందంటారు? ఎవరైనా కావాలని ఇట్లాంటి సృష్టించారంటారా? సార్ ఇది కావాలని చేసిందే సార్. ఫేక్ అయితే కాదు. ఫేక్ అయితే ఇంతమంది కొన్ని 4000 మంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారంటే దాంట్లో ఎంత నిజం ఉంటే బయట రోడ్ ఎక్కుతారండి అందరూ. అవును, మీరు ఒకటి గమనించాలి. అవును. ఇప్పుడు దాంతో పాటు అండి, ఇప్పుడు ఎవిడెన్స్ అయితే మా దగ్గర ప్యూర్ ఎవిడెన్స్ లేవండి. స్టూడెంట్స్ దగ్గర కాలేజ్ మేనేజ్మెంట్ దాస్తుందని మాకు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. నేను ఆ కాలేజ్ స్టూడెంట్ నేనండి, ఫైనల్ ఇయర్. ఇప్పుడు అది ఎంతవరకు వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్ళినా మేము ప్రొటెస్ట్ చేస్తాక సిద్ధంగానే ఉంటాం. ఏబీవీపీ అండగానే ఉంటుంది మాకు. ఇప్పుడు వెంకటన్నయ్య మాతో ఉంటాడు, సుబ్బన్నయ్య మాతో ఉంటాడు. దాంతో పాటు అండి మార్నింగ్ అంటే ఇవాళ మార్నింగ్ 9 ఆ టైంకి కేర్ టేకర్ ఒక లేడీ కానిస్టేబుల్ హాస్టల్ లోపలికి వెళ్ళి 2 షవర్లు బయటికి తీసుకొచ్చారంట. అన్ని వాష్రూమ్స్ ఉండగా, అన్ని షవర్స్ ఉండగా ఆ 2 ఎందుకు తీసుకొచ్చారు? స్పై కెమెరాస్ ఉండబట్టే కదా. ఓపెన్ చేసి తీసుకొస్తామని ఆ షవర్స్ తీసుకెళ్లి కనీసం చూపించకుండా, ట్రాన్స్పరెన్స్ గా చేయకుండా, వాళ్ళ స్టూడెంట్స్ ముందు ఓపెన్ చేయకుండా వాళ్ళే ఓపెన్ చేసేసి అందులో ఏం